హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్దేశిస్తాయి. అది ఎలా అంటే మన ఆలోచనల వల్లనే మనం ఈరోజు ఇలా ఉన్నాము. రేపు ఉండబోయేది మన ఆలోచనల వల్లనే మనం మార్చుకోగలుగుతాము. మనము పుట్టినప్పుడు ఎలా ఉన్నాము, మనం పుట్టినప్పుడు ఆర్థిక పరిస్థితులేంటి అది ముఖ్యం కాదు. మనము పెరుగుతున్న విధానము, మన జీవితాన్ని నిర్దేశించుకునే విధానము, మన ఆలోచన శక్తి అదే మన జీవితానికి ముఖ్యము. కాబట్టి మన ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి, మన వ్యక్తిత్వం ఉన్నతంగా ఉండాలి. అలాంటప్పుడు మన ఆలోచన ధోరణి వల్లనే మన జీవితం అనేది మారుతుంది. కాబట్టి మన ఆలోచనల్ని ఎప్పుడు కానీ పాజిటివ్గా పెట్టుకోవాలి. ప్రతి వ్యక్తి ఒక ప్రత్యేకం. ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుంది. ఆ ప్రత్యేకత ఏంటి, నాలో ఉన్న ప్రత్యేకత ఏంటి అన్నది మనం తెలుసుకోగలగాలి. తెలుసుకున్నప్పుడు దాని మీద సానపెట్టి దాని మీద ప్రయత్నపూర్వకంగా మనం పనిచేసినప్పుడు అది మనం ఎదగడానికి మెట్టులాగా పనిచేస్తుంది. ఇష్టమైన పని ఆనందంగా నవ్వుతూ చేసినప్పుడు మాత్రమే మనకు ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. మనము ఏదైనా కూడా మనం అద్దం లాంటి వాళ్ళము. అద్దంలాగా అంటే మనం ఏ ఆలోచనలు చేస్తున్నామో అదే మనకు కనిపిస్తుంది. అద్దంలో మనల్ని మనం ఎలా చూసుకుంటే మనకు అలాగే కనపడుతుంది. కాబట్టి మన ఆలోచనలు కూడా మనం ఎలా ఆలోచిస్తే అవే మనకు నెరవేరుతాయి. కాబట్టి అద్దం లాంటి ఆలోచనలు అంటే మనం అద్దంలో ఎంత అందంగా చూసుకోవాలనుకుంటున్నామో మన ఆలోచనలు కూడా అంత అందంగా ఉండాలి, అంత అనుభూతిగా ఉండాలి, అంత పొందుతున్నట్టుగా భావన చేయాలి. అలాంటి భావనలతో, అలాంటి ఆలోచనలతో ఉన్నప్పుడే మన ఆలోచనలు అనేది మన బ్రెయిన్కు వెళ్ళి మనం ఏది ఆలోచించామో అదే మనకు తిరిగి ఇస్తుంది. కాబట్టి మనం ఈ ఆలోచన పరిక్రమంలో ఎలాంటి నెగిటివ్ని కానీ థాట్ని కానీ చిన్నది కూడా మనము రానియకూడదు. ఎప్పుడైతే నెగిటివ్ థాట్ అనేది వస్తుందో కొంచెం అనుమానం, అది అవుతుందా కాదా అనుమానం, అది చిన్నది వచ్చినా మనకు పెద్దగా చూపిస్తుంది. కాబట్టి ఎప్పుడు కానీ మనము నెగిటివ్ని రానియకుండా పాజిటివ్ వేలో మనం వెళ్ళాలి. మన ఆలోచనలు మన ఫ్యూచర్ని నిర్దేశిస్తాయి. అలాంటప్పుడు మన ఫ్యూచర్ ఎలా ఉండాలి అన్నదాన్ని బట్టి మీ ఆలోచనలు అంత అందంగా మలుచుకోవాలి. అంత అందమైన ఆలోచనలు మీకున్నప్పుడు మీ ఫ్యూచర్ కూడా అంత అందంగా ఉంటుంది. మీకు సింపుల్గా చెప్పాలంటే మీరు అద్దంలో ఎలా చూస్తున్నారు, మీరు ఎలా ఉండి మీరు అద్దంలో చూస్తున్నారో, ఈ అద్దంలో ఏది కనిపిస్తుందో అదే మీరు. అలాగే మీ ఆలోచనలు ఏ ఉన్నాయో అదే మీ ఫ్యూచరు అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకని మన ఆలోచనలు పాజిటివ్గా ఉండాలి, అద్భుతంగా ఉండాలి, ఆత్మస్థైర్యంతో ఉండాలి, ధైర్యంగా ఉండాలి. అప్పుడే మన ఆలోచనలు కూడా ఆలోచనల ప్రకారంగా మన జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మన జీవితం. కాబట్టి ఇక మీదట మీ ఆలోచనలను మీ జీవితాన్ని మారుస్తాయి. కాబట్టి మీ జీవితంలో మీరు ఎలాంటి ఆలోచనతో ఉండాలి, ఎలాంటి పాజిటివ్ మాటలతో ఉండాలి అన్నది మీరు నిర్దేశించుకోవాలి. ప్రతి మనిషికి ఒక ఆశయం ఉండాలి. ఆశయం ఉన్నప్పుడు మనం పట్టుదలగా ప్రయత్నిస్తూనే ఉండాలి. ఆత్మవిశ్వాసము, పట్టుదల ఎప్పుడూ విడనాడకూడదు. ఆ దిశగా మనం ప్రయాణిస్తూ ఉండాలి. మన ప్రయత్నము, మన ఆలోచనలు పాజిటివ్గా ఉన్నట్టయితే ఆ విశ్వము, ఆ పంచభూతాలు అన్నీ సహకరించి మన పని నిర్విఘ్నంగా పూర్తవుతుంది. అలాగే ప్రయత్నం గట్టిదైనప్పుడు, ఆత్మవిశ్వాసం గట్టిదైనప్పుడు, సంకల్ప బలం గట్టిగా ఉంటే మన తలరాతను కూడా మనం మార్చుకోవచ్చు. నేనే కాదు, ఎంతోమంది తమ ఆత్మవిశ్వాసంతో సంకల్ప బలం గట్టిదైనప్పుడు తలరాతల్ని కూడా ఎంతోమంది మార్చుకున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న గొప్ప గొప్ప సెలబ్రిటీలు ఒకప్పుడు నిరుపేద కుటుంబం నుండి వచ్చిన వాళ్ళే. వాళ్ళ ఆలోచనలు అంత గొప్పగా ఉండేవి, వాళ్ళ కృషి పట్టుదల అంత 100% ఉండేది. కాబట్టి వాళ్ళు ఈ స్థాయికి రాగలిగారు. సంకల్పం చేయటం ఈజీయే, సంకల్పం అందరూ చేస్తారు. కానీ ఆ సంకల్పం నెరవేరాలి అంటే కృషి ఉండాలి, కృషి 100% ఉండాలి. మన ఆలోచనలు వాటి మీదే ఉండాలి, అవే మనం చూస్తూ ఉండాలి, పొందినట్టుగా భావన చెయ్యాలి. ఉదాహరణకు చెప్పాలంటే మనకొకటి ఏదో ఒక వంటకం తినాలనిపిస్తుంది, కానీ కోరిక బలంగానే ఉంటుంది. కానీ లేచి మనం ప్రయత్నం చేద్దామంటే అబ్బా ఎందుకులే, ఈరోజు చేయకపోయినా రేపు చేద్దాంలే అనుకుని ఊరుకుంటాము. ఎప్పుడైతే మనం అలా అనుకుంటున్నామో ఆ ప్రయత్నం మనది 100% లేదని అర్థం. అలాగే ఉదాహరణకి నేను వంట మీద చెప్పాను.
అప్పుడు మనకు అది తినాలి అనిపించినప్పుడు లేచి మనం వండుకొని చేసుకుని తినాలి. అలాగే మనకు నిజంగా ఒక దాని మీద ఆలోచన ఉంది అంటే ఆ ఆలోచన మీద 100% మనం పెట్టాలి. దాని మీదే కలలు కనాలి, దాని మీదనే మనము పని చేయాలి, దాని మీదనే మనం 100% వ్యామోహం అనేది పెంచుకోవాలి. ఆ ప్రేమ పెరిగినప్పుడు మాత్రమే మనకు అది దగ్గరికి వస్తుంది. దాని మీద మనం ప్రేమ లేదు, ఒకసారి అనుకున్నాము దాన్ని వదిలేసాము అంటే దాన్ని నిద్రపుచ్చుతున్నామని. మీరు నిద్రపుచ్చుతారా, కలల్ని మేలుకొలుపుతారా అన్నది మీ ప్రయత్నము. మీ కలల్ని మీరు నెరవేర్చుకోవాలంటే ఆ కలల్ని మీరు చూడాలి, ఊహించాలి, అవి నిజం అవుతున్నట్టుగా భావన చెయ్యాలి. మీరు ఏ కలలైతే భావన చేస్తారో, ఏవైతే చూస్తారో, ఏవైతే ఆలోచిస్తారో అవే మీ జీవితంలోకి వస్తాయి. అందువలన మన జీవితం ఇక మీదట ఎప్పుడు పాజిటివ్గా చూడాలి, అద్భుతంగా చూడాలి, మంచిగా ఊహించుకోవాలి. మన జీవితం ఎంత అద్భుతంగా ఊహించుకుంటే అంతే అద్భుతంగా మన జీవితంలోకి వస్తుంది. మనం ఊహించుకున్నదే మన ఫ్యూచరు. కాబట్టి మనం మంచి ఆలోచనలతో ఉందాము. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.